హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత గార్డెన్. ఈరోజు 2 రోజులు ఏం చూడండి, ఈరోజు కూడా మారుస్తూ ఉన్నాను. ఇంకా క్లీనింగ్ ఉంది. ఈ టైల్స్ అన్నీ క్లీన్గా చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి అది సర్పేసి అన్నీ బ్రష్ చేసి రుద్దాలి. చూడండి, ఇదివరకు చూసిన గార్డెను ఇప్పుడు చూస్తున్న గార్డెన్ ఏ విధంగా ఉందో మీరే చూడండి. మారుస్తున్నాం కానీ కొన్ని వాడిపోతున్నాయి. 75% వాడిపోవడం లేదు, కరెక్ట్గానే ఉంటున్నాయి. 25% వాడిపోయేటట్టు ఉన్నాయి కొన్ని. ఇంకా మనం ఏం చేయలేం కదా, ఉన్నట్టు ఉంటాయి. అన్నీ ఆ స్టాండ్కి తెచ్చేసినాయి. కింద ఒక్కటి కూడా ఉండొద్దు అని మా ఆయన గట్టిగా చెప్పినాడు అనమాట. ఇవన్నీ కూడా ఇంతకుముందు తీసుకెళ్ళిన ఆ గార్డెన్లోకే తీసుకెళ్తాయి. ఇవి కూడా అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకా 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు ఇవన్నీ తీసుకుపోవడానికి. ఇక్కడ ఒక్కటి కూడా ఉండొద్దు అంటే ఒక్కటి కూడా ఉండకుండా అయితే పెట్టను. దీంట్లో కొన్ని తీసేస్తున్నా నేను మళ్ళీ కనీసం రోజా పూల చెట్లైనా పెట్టుకోవాలి. అంత బోసిపోతుంది కదా మళ్ళీ అన్నీ తీసేస్తే, అందుకని ఇవి కూడా ఉంటాయి. చూసుకుంటున్నాయి ఈసారికి ఇట్లా ఉంది. మళ్ళీ అన్ని తీసేసరికి ఏముంటాయో చూడాలి. ఇక్కడ బంతిపూల చెట్టు ఉంది కదా పెద్దది, అది కూడా తీసేసినాను. చూడండి, అది అక్కడ చెత్తలో పడేసినాను. బంతిపూల చెట్టు పూలన్నీ తీసేసుకొని చెట్టు పడేసినాను. ఇక్కడ ఇంకా కొత్తవి వస్తుంటాయి అన్నమాట. కొత్త చెట్లు వేసినాను కదా, అది అక్కడ ఉన్నాయి చూడండి, అవి పెరుగుతున్నాయి. మళ్ళీ ఎల్లోవి కూడా మన ఇంట్లో రెంట్కున్న సుమ కూడా నాకు ఇస్తానండి. ఎల్లో కలరు వాడిపోయినవి బంతి పూలు ఉన్నాయి, అవి వేసేసుకోవచ్చు అని చెప్పింది. అవి కూడా తెచ్చేసుకుంటే ఎల్లో రెడ్ ఒక లైన్ అంతా పెట్టేస్తే ఎంత బాగుంటుందో. పెడదాం, ఇక్కడ పెట్టి అక్కడ అంతా కొన్ని పెట్టేద్దాం. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని, చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. మన గార్డెన్ వాళ్ళు చాలామంది అట్లా పెడుతుంటారు. వాళ్ళ ప్లేస్ ఎక్కువ అనుకోండి. ఇక్కడ నేను ఏం పెట్టాలన్నా ఒక్కదాని ఇష్టమే. మా ఆయనది ఉండదు, పిల్లలది ఉండదు, వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఎంతసేపు నేనే ఏమంటే ఎప్పుడన్నా ఇట్లా క్లీన్ చేయడానికి మనుషులను పంపిస్తాడు తప్ప ఇంతవరకు చూడడు. ఇవన్నీ తీసేయమని చెప్తుంటాడు కానీ నా ఇష్టం అన్నట్టు వదిలేస్తాడు.